జగన్మోహన్ రెడ్డి గారు మాయ మాటలు చెప్పి కల్లుబొల్లి మాటలు చెప్పి మైనారిటీలకి మేము వచ్చేస్తాము ఇచ్చేస్తాము అని చెప్పి ఓట్లయితే వేయించుకుని అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత మైనారిటీలకి ఒక పథకం కూడా చేయలేదు. చేయకపోగా ఉన్న పథకాలన్నీ రద్దు చేశారు. మైనారిటీలకి మొట్టమొదటి పథకం ఏంటంటే ఈ రంజాన్ నెల రంజాన్ తోఫా రద్దు చేసేశారు. 5 సంవత్సరాల నుంచి ఇంతవరకు రంజాన్ తోఫా అనేది ఎక్కడ ఇవ్వలేదు. రెండోది ఏంటంటే దుల్హన్ పథకం 50,000 రూపాయలు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 2014 అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చేవాళ్ళు. ఈయన ఏమన్నారంటే 50,000 ఏం సరిపోతే పేద అమ్మాయి పెళ్లికి నేను లక్షిస్తానని చెప్పి అన్నారు, వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం కూడా నిలబెట్టుకోలేదు. ఆయన ఏం చేశారంటే అలా 50,000 ఇచ్చినా పర్లా కొంతవరకు వాళ్ళకు ఉపయోగం ఉండేది. ఆ 50,000 ఇవ్వలేదు, ఆ 1,00,000 ఇవ్వలేదు. తర్వాత ఫారూక్ షుబ్లీ గారు అని చెప్పి మైనారిటీ రైట్స్ ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. ఏమంటే మీరు మేనిఫెస్టోలో పెట్టారు, ఇది మేము ఇస్తామని చెప్పి పెట్టారు, మీరు ఎందుకు ఇవ్వరని చెప్పి కోర్టు అడిగితే మా దగ్గర డబ్బులు లేవు, మేము హ్యాండ్ షాప్ మేము చేతులు ఎత్తేసామన్నారు. మరి మీరు చేతులు ఎత్తేసేవాళ్ళు మీరు ముందు తెలియదా మీకు? మీరు మేనిఫెస్టోలో ఎలా పెట్టారు? మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి మీరు తప్పనిసరిగా అమలు చేయాల్సిందే అని చెప్పి అంటే అప్పుడు మేము లక్షిస్తామని చెప్పి దానికి 99 రూల్స్ పెట్టారు. ఏమని? అమ్మాయి అబ్బాయి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, తర్వాత ఒకే రాష్ట్రం వాళ్ళు ఉండాలి, ఇవన్నీ పెట్టి ఏంటంటే ఇవాళకి ఒకళ్ళకి ఇవ్వలేదు. తర్వాత విదేశీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు విదేశీ విద్యకి పేద ముస్లిం వాళ్ళకి పంపించేసి చదువుకోవడానికి మరి విదేశీ విద్యకి మరి నిధులు ఇచ్చేవాళ్ళు, చదువుకునే వాళ్ళు కొంతమంది. వాళ్ళు ఏం చేశారు? 2014లో వెళ్ళిన వాళ్ళు అక్కడ ఇరుక్కున్నారు, వాళ్ళకు ₹1 ఇవ్వలేదు. ఇవ్వకపోగా కొత్త వాళ్ళకి అవకాశం లేదు, అది అలాగే వెళ్ళిపోయింది. తర్వాత మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంది, వాళ్ళ పశ్చిమ నియోజకవర్గానికి పోటీ చేస్తున్న అభ్యర్థి ఆ ఫైనాన్స్ కార్పొరేషన్కి చైర్మన్ చేశారు. మరి ఎవరికైనా ఎక్కడైనా ₹1 ఇచ్చారా? ఎక్కడిచ్చారు? ఇవ్వలేదుగా. చంద్రబాబు నాయుడు గారే మొట్టమొదటిసారిగా ఇమాములకి మౌజున్లకి, ఇమాం అంటేనేమో ప్రార్థన చేసేవాళ్ళు, మౌజున్లు అంటే మసీదులు కేకేసేవాళ్ళు, వాళ్ళకి మరి చంద్రబాబు నాయుడు గారు 5,000 10,000 అలాగే ఇచ్చేవాళ్ళు. ఈయన వచ్చేసి 15,000 10,000 ఏదో ఇస్తామని చెప్పారు, అవి కూడా లేదు. ఆ పాతదే ఇస్తున్నారు, ప్రస్తుతానికి అయితే పాతదే ఇస్తున్నారు. వాళ్ళకి ఇల్లు కట్టించిస్తామన్నారు, ఇళ్ళు లేవు. మరి అలాగే ఎంతోమంది ఇక్కడ ఉన్న విజయవాడ సిటీలో 3 నియోజకవర్గాల్లో ఎంతోమంది పేద మహిళలు, ముస్లిం మహిళలకి టిట్కో ఇళ్ళు మంజూరు జరిగినాయి. అక్కడ కొండమ్మటే వైఎస్ఆర్ కాలనీ పక్కన ఏం చేశారంటే టిట్కో ఇళ్ళు కట్టారు. అక్కడైతే 10,000 మందికి ఇస్తామని చెప్పి కట్టారు. 6,000 ఇళ్ళు సంపూర్ణంగా పూర్తి అయి ఉన్నాయి, అవి కూడా ఇవ్వలేదు ఇంతవరకు. తర్వాతనేమో ఇక్కడేదో వీళ్ళకి పశ్చిమ నియోజకవర్గంలో 4-5 డివిజన్ల వాళ్ళని తీసుకెళ్లి బస్సులు ఎక్కించి తీసుకెళ్లి మేమేదో ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని చెప్పి అన్నారు. వాళ్ళేమో మేము రాజధానికి అయితే ఇస్తాం కానీ మేము ఇళ్ల పట్టాలకు ఇచ్చామని చెప్పి వాళ్ళు కోర్టులో వేశారు, అది కొట్టేశారు. ఇది పోయే అది పోయే, టిట్కో ఇళ్ళు కూడా ఇవ్వలేదు, మరి పట్టాలు కూడా ఇవ్వలేదు. అది కూడా బీమా పథకం, అది ఆ బీమా పథకం కూడా అమలు లేదు ఎక్కడ కూడా. అదే చంద్రబాబు నాయుడు గారు ఉన్న మామూలుగా సామాన్యంగా చనిపోతే 2 లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళు, 15 రూపాయలు బీమా కట్టిన వాళ్ళకి. అదే చనిపోయారనుకోండి 5 లక్షలు ఇచ్చేవాళ్ళు. అది లేదు, ఇది లేదు, ఏదీ లేదు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు హజ్ హౌస్ కోసం శంకుస్థాపన చేశారు ఇక్కడ. మరి కడపలో కూడా ఒక హజ్ హౌస్ కడుతున్నారు, అది కొంత పని కూడా ఆగిపోయి ఉంది. మరి దాన్ని కూడా ఈయన పూర్తి చేయలేదు. మరి ఇక్కడ హజ్ హౌస్ కూడా అలాగే ఉంది, ఆ శిలాఫలకం వేసిన శిలాఫలకం ఉంది తప్ప ఎక్కడ కూడా ఏం చేయలేదు. తర్వాత రంజాన్ మాసంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో మసీదులు కానివ్వండి, శ్మశానానికి కానివ్వండి, రిపేర్ సెక్షన్కి సున్నాలు వేసుకోవడానికి కానీ దేని కానీ చిన్న రిపేర్లకి 15,000 25,000 ఇచ్చేవాళ్ళు, అది కూడా లేదు. ఫస్ట్ ఏం జరిగిందంటే హజ్ యాత్రికులు సబ్సిడీ తీసేశారు, సెంట్రల్ గవర్నమెంట్ తీసేసింది, దీని గురించి పట్టించుకోవాలా. దాని తర్వాత ఏం చేశారంటే అంజాద్ బాషా గారిని, మినిస్టర్ గారిని అందరు నిలబెట్టారు. ఉన్న సబ్సిడీ మీరు తీసేయటం ఏంటి, మాకు సౌకర్యాన్ని తీసేయటం ఎలా తీస్తారు అని చెప్పి గొడవ చేస్తే తర్వాత మళ్ళీ ఎంతో కొంత సబ్సిడీ ఇచ్చారు తప్ప ఏది ఎక్కడ అభివృద్ధి అనేది మైనారిటీలకి మీరు చేసింది ఎక్కడ అని చెప్పి మేము అడుగుతున్నాము. మైనారిటీలను చంపేశారు. అక్కడ ఆ కర్నూలులో సలాం వాళ్ళ కుటుంబం చచ్చిపోయింది, ఆ నిన్నగాక మొన్న హుస్సేన్ ఎవరో అతను అక్కడ చంపేశారు. మీరు అభివృద్ధి పథకంగా ఏం చేశారని చెప్పి మేము అడుగుతున్నాము మైనారిటీలకి.